ఈ రోజు అయితే రాజ్ కుమార్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి. దేనికంటే రాజ్ కుమార్కి పెయిన్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటున్నాయి. ఈ అమ్మాయికి ఒక దిగులేకపోతుంది మళ్ళీ. ఇంక అందుకని చెప్పేసి ఏంది బాబా అసలు నాకు పెయిన్స్ వస్తే అసలు మామూలుగా ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి, అలాంటిది నొప్పులు తగ్గడం నాకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అసలు ఏ వివరం తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. రిపోర్ట్ మొత్తం తీసుకున్నావా? ఇంకా అలానే మా చెల్లెలు మా బావాళ్ళు ఇంకా ఊరు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి మా కాడికి వచ్చారు చెప్పుకోవడానికి. ఏందమ్మా నువ్వు ఇంకా డెలివరీ కాకపోవడం, ఇంకా అసలు నొప్పులు వస్తున్నాయి లేదంటే నొప్పులు వస్తున్నాయి వదినా, వస్తా పోతా ఉన్నాయి. అమ్మాయి వస్తా పోతున్నట్టు ఇంకా అయ్యే నొప్పులు మాట. ఇంకా డెలివరీ అయ్యే సమయాన్ని ఇంకా అవి వస్తా పోతా ఉంటే మనం పోయి డాక్టర్ని కనుక్కొని దానికి సంబంధించిన ఇంజక్షన్లు ఎలా తీసుకుంటే పెయిన్స్ ఎక్కువ తప్ప అలా మౌనంగా ఉండటం రాంగు అని చెప్పేసి మా చెల్లెలు అంటూ ఉంది. అందుకని చెప్పేసి అసలుకి బేబీ కూడా ఎట్లా ఉంటుందా ఏమో అని చాలా దిగులైపోతుంది మాకు. అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము. ఒకసారి స్కానింగ్ కూడా తీపించుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే బెడ్ అనేది ఇటు పైకి గట్టిగా ఉంటున్నాడంటే మళ్ళీ రెండు నిమిషాలకి మళ్ళీ మెత్తగైపోతున్నాడు. అసలు ఎలాగుందో ఏదో చెప్పేసి దిగులైపోయి రాజు పొద్దున్న ఏడుతూ ఉంది. ఎందుకు మనం ఏడుతున్నావు, నీ దగ్గర ఉన్నాగా, నీ దగ్గర ఉండగా లేకపోతే నేను దిగులు పడాలంటే ఏమో బావా అసలుకి డెలివరీ ఎప్పుడైతే ఏమో అర్థం కావట్లేదు. డాక్టర్ డేట్ ఇచ్చింది 25 తారీఖున, నాకు డేట్ వచ్చేసి 27, 28 దగ్గరకు వస్తుంది. ఇంకా అవ్వలేదని చెప్పేసి ఏడుతుంది. సరే ఇవన్నీ కాదులేమో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పేసి బయలుదేరుతున్నాము. మా చెల్లి కూడా ఫోన్ చేస్తూ ఉంది. ఇంకా బయలుదేరుతాం పదండి తొందరగా. హాస్పిటల్ ఏమేమి జరిగిందో చూపిస్తాను. ఓకేనండి, హాస్పిటల్ కాడికి వచ్చేసి ఇంకొక పావుగంట అవుతుంది. ఇంకైతే డాక్టర్ దగ్గరికి పోయి అమ్మ నాకు ఒక వారం రోజులు పెట్టి ఇట్లా పెయిన్స్ వస్తూ ఉంది పోతూ ఉంది అని చెబితే వాష్రూమ్ పోయి రాపమ్మ, తర్వాత వచ్చేసి నీకు టెస్ట్ చేస్తాను అంటే లో పరీక్ష ఇవి ఉంటాయి కదా, దానికి సంబంధించి చేస్తాను. అవి అసలుకి కాన్పు పెయిన్సా లేకపోతే వేడి నొప్పులా అనేది మనకు అర్థమైంది అని చెప్పేసి చెబుతాను అనమాట. అందుకని చెప్పేసి రాజ్ కుమార్ హాస్పిటల్లో ఉంది. ఇంకా మా బావ మా చెల్లెలు కూడా వస్తున్నారు. అన్న వచ్చానన్నా, బయట ఉన్నాను, ఫోన్ చేసింది బయట ఉన్నా అని చెప్పేసి అందుకని చెప్పేసి వచ్చాను అనమాట ఇక్కడికి. శ్వాస నేను నిద్రపోతూ ఉంది. ఎలా జరిగిద్దాం మరి. ఒకవేళ పెయిన్స్ ఇవన్నీ పరీక్షలు చేస్తే మాత్రం ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఒకవేళ డెలివరీ అవ్వచ్చు ఈరోజు, లేకపోతే ఎట్లా ఉంటుందో అంతా ఇంకా డాక్టరే దేవుళ్ళు డాక్టర్ అని చెప్పేసి నమ్ముతాం కదా, జరిగిద్దులే ఎట్టో గట్ట. బాగుంది. సరేనండి, ఇంకా హాస్పిటల్ నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసామాట. ఇంకా వచ్చి కూడా ఇప్పుడు 1 గంట పైన అవుతా ఉంది. ఇంకా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఏం చెప్పారో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చెప్పారో, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు చూపించుకుంది, ప్రైవేట్ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారు మీరు అనుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత అక్కడేమో వీలు కుదరదు అయ్యి అని చెప్పేసరికి మళ్ళీ ఇంకా ఎట్టయితే అట్టయింది. రాజ్ కుమార్ ముందు సేఫ్ అయితే డెలివరీ సేఫ్గా ఉంటే చాలే అని చెప్పేసి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోయామాట చూపించుకోవడానికి. ఇంకా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఇంకా హాస్పిటల్ బయటకు రాగానే ఇంకా మా చెల్లెలకి మా బావ వాళ్ళకి అలా రాజకుమార్కి అప్పటికి 1:30-2 మధ్యలో టైం అవుతుంటే ఇంకా భోజనం చేసాము పోయి. అందరూ కలిసి భోజనం చేసేసి అది కూడా ఇంకా బిర్యానీ ఇప్పిస్తారా బావా అని చెబుతుంటే మా చెల్లెలకి వద్దులే అన్న రాజకుమార్ ఇప్పుడు తినకూడదు కదా, ఇంకా మీరు ఏది తింటే అదే తింటాం. అది కాక మేము అందరం కలిసి ఎప్పుడు మన పండగ దాకా ఇంకా పలాలని చెప్పేసి బిర్యానీ చెప్పేసి అయ్యే తింటున్నాం కదా, ఇంకా మామూలుగా వెజ్ తిందాం పదని చెప్పేసరికి ఇంకా మామూలు భోజనం అయితే తినేసి ఇంకా బయటకి వచ్చేసామండి. ఇంకొచ్చిన తర్వాత
ఇంకా వెనక నుండి బయలుదేరి మధ్యలో చెవలపారం లాగి వాళ్ళ అన్నయ్య ఏమో ఇంకా కొబ్బరి బండ తీసుకున్నాడు. సువాసంగా వేసి ఇప్పించేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చెప్పారు, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది రాజే? ప్రైవేట్లో గవర్నమెంట్లో మామూలుగా టెస్టులు చేశారు, బ్లడ్ టెస్ట్ కూడా చేసి బ్లడ్ అంతా బాగానే ఉంది. ఇంకా జనవరి 17వ తారీఖు అని చెప్పారు వాళ్ళ డేటు. స్కానింగ్ తీయకుండా మామూలుగా టెస్ట్లు చేసి చెప్పారు. అంటే టీఫా స్కానింగ్ లో ఏ డేట్ ఉందో ఇంకా అదే డేట్. టీఫా స్కానింగ్ అంటే 6 నెలలు అప్పుడు టీఫా స్కానింగ్ కూడా తీపించుకున్నాను నర్సరాపేటలో. ఆడ జనవరి 15 ఇచ్చారు డేటు. అదే ఫిక్స్ అని వాళ్ళు చెబుతున్నారు. నాకు ఇంకెట్టా కడుపులు నొప్పి వస్తా పోతా ఉంటుంది కదా, ఇద్దరు పిల్లలకి అట్లేదు. అందుకని చెప్పేసి ప్రైవేట్ లోకి వెళ్ళాం కదా, అక్కడేమో మేడం గారు స్కానింగ్ అది చేశారు. మొన్న 25వ తారీఖు అని చెప్పారు కదా మేడం, మరి ఈ విధంగా అయితే పెయిన్స్ అయితే వస్తా పోతా ఉన్నాయి అని చెబితే, ఇంకా 2వ తారీఖు దాకా చూడమ్మా బేబీ అంతా పొజిషన్లోనే ఉంది, బాగానే ఉంది. స్కానింగ్లో మొత్తం బ్లడ్ అయిన కూడా సరిపోయి మార్నింగ్ అనే ఉన్నాయి. 1వ తారీఖు 2వ తారీఖులో చూడు, నొప్పులు లైట్గా నొప్పులు వస్తే మేము నొప్పులు ఇండిషన్ చేస్తాము. అక్కడ మామూలుగా ప్రైవేట్లోనే ఇంకా రాజకుమారి ఎక్కడైతే అక్కడ సేఫ్ డెలివరీ అయితే అని చెప్పేసి అక్కడ చూపించడానికి వెళ్తే అక్కడ ఇంకా డాక్టర్ అమ్మ గారేమో ఇంకా నాగేంద్ర బాబు మామూలుగా పెయిన్స్ వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాము, అది రాకుండా మనం నొప్పులు ఇండిషన్ వేయడం కానీ ట్యాబ్లెట్స్ వేయడం కానీ మంచిది కాదు. ఈ అమ్మాయి ఒకవేళ నొప్పులు అంటున్నారు కాబట్టి మీరు సాయంత్రం దాకా ఉండండి అని చెప్పారు. అప్పటికి మేము ఉండకుండా వచ్చేసాం అన్నమాట. సరే అండి, మళ్ళీ 4 రోజులు చూసి మళ్ళీ ఇంకా జనవరి 1 చేసుకున్న తర్వాత 2వ తారీఖు వచ్చింది కదా, 2వ తారీఖున రమ్మంది. మళ్ళీ 2వ తారీఖు ఎలా ఉంటుందో చెప్పేసి చూడాలి. మళ్ళీ 4 రోజులు ఒక మళ్ళీ పెయిన్స్ రావచ్చు, వస్తే వెళ్ళొచ్చు, ఎలా జరుగుద్ది అసలు ఏమంతా తెగమగ్గా ఉంటుంది. ఏదైనా కానీ ఇంకా వెయిట్ చేయాలన్నమాట. ఏమో సేఫ్ డెలివరీ అవ్వడమే కావాలి నాకు. అందరికీ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి ఇంకా ఉదయం పూట 8:30 9:30 మధ్యలో అవుతా ఉంది. అయితే ఈరోజు చేనుకి వచ్చారన్నమాట. చేను చూడండి, మంది పక్కనే అలాగుంది, మంది అలాగుంది చూడండి. చెబుతున్నా కాండి, 2 రోజులు పెట్టి వర్షం పడుతుందని చెప్పేసి, వర్షం గాలి తుఫాన్ అని చెప్పేసి. ఆ తుఫాన్కి అయితే ఇలాగ మొత్తం వరి మొత్తం పడిపోయింది. ఈ ఒక్క మడి ఇలా పడిపోయింది, మిగతా 6 మళ్ళు బాగానే ఉండే. చేసేదేముంది, ఇంకొక 1 వారం రోజులు పాత కోపియాలి. అందుకని చెప్పేసి నీళ్ళైతే అక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఎలబెడుతున్నాను అనమాట. ఈ కాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు ఎలా ఎలబెట్టుకున్నారు అలాగ మనం కూడా నీళ్ళు ఉండకూడదు. అందుకని చెప్పేసి నీళ్ళు మొత్తం ఎలబెడుతున్నాను. ఇంకొక 1 వారం 10 రోజులు మనం కోత కోపియాలి కదా. కోత కోపియాలంటే నేల ఆరిపోయి ఉంటే కోత తొందరగా వస్తారు. మనం కోసిన వరైనా నేల మీద పెట్టుకోవచ్చు, నీళ్ళలో పెట్టుకుంటే మొక్క వచ్చింది కదా. అందుకని చెప్పేసి నీళ్ళైతే ఎలబెడతాను అనమాట. మొత్తం అయితే పూర్తిగా ఎలబెట్టేసాను. ఇంకా ఉదయం ఇటు వచ్చానమాట చేనులు ఎలాగుండి ఏందని చెప్పేసి. సరేనా, ఇంకో చేను ఎకరం ఏమో అది ఇంకా నెలన్నర దాకా టైం ఉంది, ఒక 50 రోజుల దాకా. ఇదే మన కోతకు వచ్చేసింది, త్వరగా కోపించేసేయాలి. ఓకేనా, ఇంకా బయలుదేరతాం 10ంటికి. ఇంకా 10-15 రోజులు కోత కోపిస్తాం. మరి ఇదిగో పూర్తిగా వరి ఇలా పడిపోయి ఉందండి, చాలా బాధ వేస్తుంది.